అన్నా ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా అన్న. ఏంట్రా? మందు వేస్తే గానీ ధైర్యం సరిపోవట్లేదు. మందు లేకపోయినా నువ్వు అడగచ్చురా. ఏంటి అడుగు. చాలా క్వశ్చన్స్ దేవేస్తున్నాయి అన్న. చాలా అడిగేయాలి. అడగరా. ఈ డ్రెస్ లో నువ్వు ఒకసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవు తెలుసా? మరి ఈ డ్రెస్ కంటిన్యూ చేయకుండా నువ్వు తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటావు అన్న? మరి సన్నాసి అన్నా, నాలాంటి వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారో తెలుసా? దాని లోపల ఉన్న షండాలపు రంగులు కనపడకూడదని. అన్నా ఇంకొక డౌట్ అన్న. ఇంకెన్ని ఉన్నాయో అలాగా? ఎన్ని వస్తే అన్ని అడిగేస్తాను. ఈ రోజు ఫుల్ మూడ్లో ఉన్నా. కక్కు. మనకున్న జానడు పొట్ట అది నింపడానికి గుప్పెడు తిండి, సిగ్గు దాచుకోవడానికి 3 గుడ్డ, ఉండడానికి 6 అడుగుల నేల. దీనికోసం ఇన్ని వేల కోట్లు గడించి ఏం చేద్దామా నాన్న? పిచ్చాడా, మా నాన్న మాకు సిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు రా. నన్ను అనాథం చేశాడు. ఏం చేయాలో తెలీదు. ఆడి శవాన్ని తగలేయడానికి కూడా నా దగ్గర సిల్లి కానీ లేదు. అప్పుడు వచ్చిందిరా శాండాల పాలు వచ్చిన. ఆడి శవాన్ని అమ్మేసి డబ్బు సంపాదించాను అని తగలేశాను. ఆ తర్వాత బ్రోకరేజ్ చేశా, జేబులు కొట్టా, చేయకూడని పనులన్నీ చేసి డబ్బు సంపాదించా. కడుపు నిండిపోయింది. రే, అన్న మదం అన్ని మదాలకి మూలం. మరి కడుపు నిండిపోయింది కదా, ఒక ప్లాట్ఫారం దాంతో కమిట్ అయిపోయా. కమిట్ అయిన తర్వాత అనిపించింది, అమ్మని ఇప్పుడు పిల్లలు పుడితే ఇలా పరిస్థితి ఏంటి అని. మా నాన్న నాకు చేసిన అన్యాయం నేను నా బిడ్డలకు చేయకూడదు అని నిర్ణయించుకుని కష్టపడి సంపాదిద్దాం అనుకున్నా. ఎట్టరా, చదువా లేదు. అందుకే ఈ దరిద్రం గుడ్డు పనులన్నీ చేసి కోట్లు సంపాదించా. ఎందుకు? నా బిడ్డలే నాకు ముఖ్యం. వాళ్ళు సుఖంగా ఉండాలి. వాళ్ళ తర్వాత తరాలు తినేంత సంపాదించాను రా. నా బాధ వాళ్ళకి రాకూడదు. ఇది నా జీవిత జయం. నువ్వు రైట్ అన్నా.